హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఎక్కడున్నాను అనుకుంటున్నారా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయా నడిగొట్ల. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము రాష్ట్ర చేనేత వస్త్ర ప్రదర్శన దగ్గర. లెట్స్ గో. సో రాష్ట్ర చేనేత వస్త్ర ప్రదర్శన మరియు అమ్మకం. సో గెట్ ఇన్. కోడి కోడికి చూపించండి. కోడి బెలూన్. సో ఇక్కడ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం వారు, కేంద్ర ప్రభుత్వం వారు ఉమ్మడిగా కలిసి చేనేత వస్త్రాలని, చేనేత కార్మికులని బలపరచాలని వాళ్ళ వస్త్రాలను, వాళ్ళు తయారు చేసిన వస్తువుల్ని ఈ రకంగా ప్రదర్శిస్తూ ఉంటారు. సో ఇలా పెట్టిన ఎగ్జిబిషన్ కమ్ సేల్లో మనలాంటి వాళ్ళు అండ్ బాగా చేనేత వస్త్రాలు ఇష్టపడే వాళ్ళు కూడా వచ్చి కొనుక్కుంటూ ఉంటారు. అందులో ఉండే కొన్ని తినుబండారాలు ఇవి. సో ఇవన్నీ బెల్లంతోనే చేశారు, పంచదారతో అయితే కాదని చెప్పారు. అండ్ ఇవన్నీ కూడా తేలికపాటి అరుగుదలకి ఉపయోగపడే చిరుతిండ్లు అన్నమాట. చాలా వరకు మురీలు, అటుకులు లాంటివి కొన్ని చిరుధాన్యాలతో చేసినవి ఉన్నాయి. అలాగే పూతరేకులు కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఒక అంకుల్ గారు అప్పడాలు అమ్ముతున్నారు. మామూలు అప్పడాలు కాదు అవి. చూడండి, ఈ వడియాల స్పెషాలిటీ ఏంటంటే కొన్ని కరివేపాకు పొడితో చేశారు, కొన్ని పండు మిరపకాయ పేస్ట్తో చేశారు, అలాగే ఇక్కడ జీలకర్రతో చేశారు, ఇంకా క్యారెట్తో చేశారు. అంకుల్ బ్యాక్గ్రౌండ్లో అదే చెప్తున్నారు నాకు. సో ఏంటి అంటే ఈ వడియాల వల్ల మనకి హెల్త్కి మంచిదే కానీ చెడైతే లేదని చెప్పారు. అన్నీ కూడా కొంచెం ఆర్గానిక్ టైపు వడియాలని చెప్పారు. చాలా వరకు చాలామంది వచ్చి ఎక్కువగా పట్టుకెళ్తున్నారు, మళ్ళీ వచ్చి అడుగుతున్నారని చెప్పారు. సో ఈ ఎగ్జిబిషన్ అన్నది March 8th వరకు ఉంటుంది. కాబట్టి ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళు సరౌండింగ్స్, మధురవాడికి దగ్గర అండ్ ఇటు సైడ్ కొమ్మాది, ఆనందపురం ఈ సరౌండింగ్స్లో ఎవరున్నా కానీ, అలాగే ఇటువైపు ఎండాడ, డైరీ ఫామ్, వెంకోజీపాలెం, ఈనాడు, మద్దిలపాలెం ఇటువైపు ఉన్న వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. ఇది ఎక్కడుంది అంటే పిఎం పాలెంలో ఉన్న శిల్పారామంలో జరుగుతుంది ఎగ్జిబిషన్. మీకు అడ్రస్ కూడా ఆ పైన కనిపించేలా పెడతాను. సో ఎవరైనా విజిట్ చేయండి. చేనేత వస్త్రాలు చాలా చాలా బాగున్నాయి. వస్త్రాలన్నీ కూడా ఒక్కొక్కసారి మీకు చూపిస్తాను. ఒక్కొక్క స్టాల్ ఒక్కొక్క ఊరు నుంచి వచ్చింది. ఆ ఊరు ఏ ఊరు నుంచి వచ్చింది అన్నది కూడా పైన వాళ్ళు ట్యాగ్ చేశారు. ఇవన్నీ కూడా త్రిఫల చూర్ణాలు అన్నమాట. రకరకాల ఔషధ గుణాలున్న చూర్ణాలు, పొడులు. అవి మనకి అవసరమైన ఆయుర్వేదంలోకి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్న. ఫేస్కి, హెయిర్కి పెట్టుకునే ప్యాక్స్, రోజ్మెరీ, నిమ్మగడ్డి, మందార ఆకుల పొడి, ఇలా చాలా ఉన్నాయి ఇందులో. సో ఇప్పుడు మనం వస్త్ర ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాం. ఆ చీరలే కదా ఏముంటాయిలే అని అనుకోకండి. మనం ఒక్క ఊర్లోనే షాపింగ్ చేయగలం ఒకసారి. కానీ ఈ వస్త్ర ప్రదర్శనలో వేరే వేరే ఊర్ల నుంచి తెచ్చినవన్నీ కూడా ఒకే చోట పెడతారు. కాబట్టి మనం ఏ ఊర్లకి వెళ్ళలేము, అవన్నీ ఇక్కడ తీసుకోవచ్చు. ఇవన్నీ జూట్ బ్యాగ్స్ ఫ్రమ్ హైదరాబాద్. ఇవేంటంటే పొల్యూషన్ ఫ్రీ అనమాట. మనకి ప్లాస్టిక్లా కాకుండా మంచిగా జూట్తో చేశారు కాబట్టి మన పర్యావరణాన్ని మనం పరిరక్షించిన వాళ్ళం అవుతాం. అండ్ వాళ్ళకు కూడా ఎంతో కొంత ఆదాయం అనేది వస్తుంది మనం ఇవి తీసుకోవడం వల్ల. సో ఇదంతా రోజ్ వుడ్తో చేసినవి అనమాట. ఇందులో ఏంటి స్పెషల్ అంటే ఈ చూసారు కదా, ఈ వాల్ హ్యాంగర్, ఇది ఒకటే 16,000 అంట. సో ఇవన్నీ కూడా వుడ్తో, రోజ్ వుడ్తో చేసినవి, రోజ్ పెటల్స్తో చేసిన ధూప్ స్టిక్స్, పూల రెక్కలతో చేసిన అగరబత్తీలు, అలాగే మనం బట్టల్లో మంచి సువాసన రావడానికి యూజ్ చేసే పౌడర్స్ కూడా వీళ్ళు తయారు చేసి అమ్ముతూ ఉంటారు. చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు, చిన్న చిన్న మ్యూజిక్ సిస్టమ్ లాంటిది, వాళ్ళు ఏడ్చినప్పుడు మనం ఇస్తాం కదా చిన్న చిన్న బొమ్మలు, అలాంటివి కూడా వీళ్ళు తయారు చేసి అమ్ముతూ ఉంటారు. ఇంకా హ్యాండ్ క్రాఫ్ట్స్ అన్నమాట. చేతి విసినకర్రలు అంటారు కదా, ఒకప్పుడు బాగా రాణులు రాజులు వాడుకునే వాళ్ళ చేతి విసినకర్రలు, అలాంటివి కూడా. ఇవన్నీ కూడా బట్టల్లో మంచి సువాసన రావడానికి పెట్టుకునే రోజ్ పౌడర్స్ అన్నమాట. ఇవి రోజ్ ధూప్ స్టిక్స్ అన్నమాట. ఈ ఒక్క వాల్ హ్యాంగరే 16,000 రూపీస్ చెప్పారు. సో ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ వస్త్రాలు. సో ఆ పైన మీరు చూస్తున్నారు కదా, అవి ఏ ప్లేసెస్ నుంచి తీసుకొచ్చారు అన్నవి. ఇవన్నీ కూడా సారీస్ అన్నమాట. అండ్ ఈ పల్నాడు నుంచి తీసుకొచ్చారంట. అండ్ నెక్స్ట్ అన్నీ కూడా ఇవి కూడా సారీస్, డ్రెస్ మెటీరియల్స్, డ్రెస్సెస్ ఉన్నాయి. ఇవి అంతా జార్ఖండ్ నుంచి తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా అలానే తీసుకొచ్చినవి.
అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ప్యూర్ కాటన్ ఖద్దర్ అనమాట. అడిగాను అంకుల్ని ఏంటి మెటీరియల్ అని చెప్పి, ప్యూర్ కాటన్ అని చెప్పారు. ఎక్కువ రోజులు మన్నికి వస్తుంది, వాడే కొద్దీ చల్లదనం వస్తుంది అని చెప్పారనమాట. సూపర్ కూల్ కదా. అండ్ ఇవి వచ్చి జార్ఖండ్ నుంచి తీసుకొచ్చిన సారీస్ అన్నమాట. డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా ఆర్టికల్స్ మనం ఇంట్లో పెట్టుకునేవి. అండ్ ఇవేంటంటే స్పెషల్గా డిజైన్స్ ఉన్నాయి కదా, ఇవి నెక్కి పీసెస్గా వాడచ్చు, అలాగే డ్రెస్సెస్కి లేస్గా కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పారు. సో ఇదంతా హ్యాండ్ మేడ్ అంట, చాలా బాగుంది. ఇక్కడ పౌచెస్ చూసారా, హ్యాండ్ బ్యాగ్స్ అండ్ మొబైల్ పౌచెస్ ఎంత బాగున్నాయి. ఇక్కడ ఇయర్ రింగ్స్ చూపిస్తాను చూడండి, వాటితో చేసిందనమాట, హ్యాండ్ క్రాఫ్టెడ్. ఎంత క్యూట్గా ఉన్నాయో, అన్నీ కూడా చాలా బాగున్నాయి. వన్స్ విజిట్ చేస్తే మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా తీసుకోండి. అండ్ ఇవన్నీ కూడా హ్యాండ్ వీవింగ్ సారీస్ అంట, ఓన్లీ అలానే చేస్తారంట కదా. ఇవైతే వరంగల్ నుంచి తీసుకొచ్చారు. రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో చేనేత అంటే నేసిన టవల్స్ ఉంటాయి కదా, టవల్స్ కూడా బై హ్యాండ్ మేడ్ అని చెప్పారు. మంచిగా కలంకారీ డ్రెస్సెస్ అండ్ క్లాత్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర, సూపర్గా ఉన్నాయి. అండ్ ఇవి చూసారు కదా చిన్నపిల్లల డ్రెస్సెస్ అనమాట. యాక్చువల్లీ ఇలాంటివి చాలా అరుదుగా దొరుకుతాయి మనకి, మనం సపరేట్గా చేయించుకోవాలి. బట్ అక్కడ వాళ్ళు చేసినవి తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఇవన్నీ ప్యూర్ కాటన్ బ్లెండెడ్ మంగళగిరి నుంచి తీసుకొచ్చిన డ్రెస్ మెటీరియల్స్. అండ్ ఇవన్నీ బాపట్ల నుంచి తీసుకొచ్చిన సారీస్ అనమాట. చాలా చాలా బాగున్నాయి. ప్రైజెస్ కూడా బార్గెన్ చేస్తే మంచిగా తగ్గించిస్తున్నారు. అయితే మనకి ప్యూర్ క్లాత్స్ దొరుకుతాయి ఇక్కడ. ఇలాంటి ఎగ్జిబిషన్స్లోనే మనకి క్లాత్స్ కొన్ని ప్యూర్ అనేవి దొరుకుతూ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు వేవింగ్స్ నుంచి తీసుకొచ్చినవి కాబట్టి. ఇక్కడ చూసారా సారీస్ ఒక్కొక్కటి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, అవన్నీ బాపట్ల నుంచి తెచ్చినవి. అండ్ ఒక్కొక్క స్టాల్ ఒక్కొక్క ప్లేస్ నుంచి వచ్చిందనమాట. సో నాకైతే బాగా నచ్చాయి. ఇంకా లెదర్ బ్యాగ్స్ చూపిస్తాను చూడండి. ఒక బ్యాగ్ అడిగాను, 3000 చెప్పారు బ్యాగ్. చాలా బాగున్నాయి. అయినా తిరువనంతపురం నుంచి తీసుకొచ్చారంట. అన్నీ కూడా అక్కడ చెప్పులు, బ్యాగ్ అన్నీ కూడా ప్యూర్ లెదర్తో చేసినవి అనమాట. లోపల కూడా ఉన్నాయి చూడండి. నేను అడిగాను ఇది నార్మల్ మెటీరియలా అంటే అస్సలు కాదమ్మా, అంతా కూడా ప్యూర్ లెదర్ అన్నారు. అదిగో ఆ బ్యాగ్ ఉంది కదా బ్లూ బ్యాగ్, అదే అడిగాను. చాలా డిఫరెంట్ లుక్తో ఉంది, చూద్దాము ఒకసారి ఎంత ప్రైస్ అని అడిగాను. 3000 చెప్పారు. సో లెదర్ ప్యూర్ అయితే కాస్ట్ అలా ఉంటుంది అని అర్థమైంది. సో బ్యాగ్ మాత్రం చాలా బాగుంది కదా, బట్ నేను కొనలేదు, మన దగ్గర అంత బడ్జెట్ లేదు. ఓకే. సో ఇవి కడప నుంచి తీసుకొచ్చిన సారీస్ అంట. సో అక్కడ వేవర్స్ చేసిన సారీస్ చాలా డిఫరెంట్ అండ్ కలర్ఫుల్గా ఫ్లోరల్గా ఉన్నాయి. ఫ్లోరల్ డిజైన్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇవి బాపట్ల నుంచి తీసుకొచ్చారు. అన్నీ పట్టు చీరలు ఉన్నాయని చెప్పారు. ఇంకా ఆర్గనైజ్ చేస్తున్నారు వాళ్ళు. నేను మార్నింగ్ 11:30కి వెళ్ళాను. 11:30కి వెళ్తే 11కే ఓపెనింగ్ అని చెప్పారు. 11 to ఈవినింగ్ 8-9 వరకు ఉంటుంది. సో దీనికి ఎలాంటి ఎంట్రన్స్ ఫీజ్ లేదనమాట. సో మనం హ్యాపీగా వెళ్ళొచ్చు. ఇవన్నీ మ్యాట్స్ అనమాట. ఇవన్నీ డోర్ మ్యాట్స్ అండ్ కార్పెట్స్ అవన్నీ అనమాట. ఇవి గద్వాల్ సారీస్ అంట. చాలా బాగున్నాయి. ఎంత బాగున్నాయంటే ఒక ఆంటీ అక్కడ బార్గెన్ చేస్తున్నారు. 2 సారీస్ 1000 రూపీస్కి ఇమ్మని అడిగారు. సో సారీని బట్టి అలా ఉందన్నమాట. ఈ సారీ 800 అలా చెప్పారు. సో 2 సారీస్ 1500 చెప్పారు. 1500 చెప్తే అవే 2 సారీస్ 1000 రూపీస్కి ఒక ఆంటీ బార్గెన్ చేస్తున్నారు. నాకు బాగా నచ్చాయి. బట్ మనకి చెప్పాను కదా నో బడ్జెట్, అందుకే ఏమీ కొనుక్కోలేదు. ఓన్లీ ఒక దుపట్టా నేను కొనుక్కున్నాను. ఆ దుపట్టా నాకు బాగా నచ్చింది. సో మీకు కూడా చూపిస్తాను ఏ దుపట్టా కొనుక్కున్నాను అన్నది. సో ఈ సారీస్ అన్నీ కూడా బాగున్నాయి. అండ్ ఇక్కడ నాకు ఇంకొక సారీ బాగా నచ్చింది, అది కూడా చూపిస్తాను. అండ్ ఇవన్నీ కూడా హ్యాండ్ క్రాఫ్టెడ్, చూసారు కదా నెట్టెడ్ టైప్ ఉంటుంది మనకి. సో వాటితో చేసిన ఫ్రాక్స్, స్కర్ట్స్, టాప్స్ అండ్ జాకెట్స్ ఉన్నాయి. ఒక జాకెట్ 500 చెప్పారు. నేను అడిగాను. పిల్లో కూడా చూసారు కదా అక్కడ పర్పుల్ కలర్ కనిపిస్తుంది కదా వైలెట్, అదే అడిగాను. ఆ వైలెట్ కలర్ జాకెట్ ఒకటి 550 చెప్పారు. అందులో ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయని చెప్పారు. చాలా బాగుంది. బట్ వింటర్లో అయితే మనకి బాగుంటుంది, మనం సమ్మర్లో ఇప్పుడు వేసుకోలేము. బట్ హ్యాండ్ క్రాఫ్టెడ్ కాబట్టి ఇప్పుడు కొనుక్కొని ఉంచుకున్న అంత పెద్దగా ప్రాబ్లం ఉండదు. మళ్ళీ మనకి ఎక్కువ దొరకవు కాబట్టి ఎగ్జిబిషన్స్లో తప్ప బయట ఎక్కువగా మనకి అవి అవైలబుల్గా ఉండవు, షాప్స్లో వాటిలో అనమాట.
ఇక్కడ చిన్న పాపలకి ఫ్రాక్స్ కూడా ఉన్నాయి, సూపర్ క్యూట్గా ఉన్నాయి. బుడ్డ తల్లులకి వేస్తే ఎంత బాగుంటుందో. సో ఇవన్నీ స్టోన్ వర్క్ అనమాట. ఈ డిజైన్స్ అన్నీ స్టోన్స్తో చేసినవి, చాలా బాగున్నాయి కదా. స్టోన్ని అలా చెక్కి ఇలా శిల్పాలుగా చిన్న చిన్న బొమ్మలుగా చెక్కారు, చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ మంచి లెనిన్ శారీస్ అవి అమ్ముతున్నారు. నాకు ఒక శారీ బాగా నచ్చిందని చెప్పాను కదా, అది ఇక్కడే. ఈ అంకుల్కి శారీస్ చూపించమని అడిగాను, బ్యాక్ సైడ్ ఉంది. అది పీచ్ కలర్ శారీ అనమాట. ఆ శారీ కాస్ట్ వచ్చి 1600 చెప్పారు. ఓపెన్ చేసి చూపించమని చెప్పాను. సో అటువంటి శారీని ఓపెన్ చేసి చూపించారు. పింకిష్ పీచ్ బాగుంది కదా. సో దీని కాస్ట్ వచ్చి 1600 అంట. ఆల్మోస్ట్ ఆల్ అన్ని స్టాల్స్ మీకు చూపించాను ఫ్రెండ్స్. అన్నిట్లో కూడా యూనిక్గా శారీస్ ఉన్నాయి. శారీస్ దూరం నుంచి చూసే కంటే దాన్ని టచ్ చేసి ఆ ఫ్యాబ్రిక్ని ఫీల్ అయితే ఒక రకంగా ఉంటుంది. సో నాకు అలా అనిపించింది. సో ఒకసారి మీకు ఎలా అనిపించింది అన్నది కమెంట్ చేయండి. సో ఒకసారి విజిట్ చేయండి, దగ్గరే ఉంది శిల్పారామంలో, పిఎం పాలెం దగ్గర. అండ్ ఇప్పుడు నేనైతే ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసాను, వెళ్ళిపోతున్నాను. సో వెళ్ళేటప్పుడు నాకు ఒక చున్నీ బాగా నచ్చిందని చెప్పాను కదా, మీకు చూపిస్తాను. అది ఆ స్టాల్లో చున్నీ కొన్నాను. 300 చెప్పారు, బార్గెన్ చేస్తే 250కి ఇచ్చారు. మంచి మెటీరియల్ అది. వైట్ అండ్ వైన్ డ్రెస్లో ఆ కలర్ చున్నీ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా అలా ట్రై చేశారా లేదా? ఇంకా బెటర్ ఏదైనా సజెషన్ ఉంటే నాకు చెప్పండి. సో ఇదే ఆ షాపు, ఇక్కడే తీసుకున్నాను నేను. చున్నీ బాగా నచ్చింది. అండ్ అది మస్టర్డ్ ఎల్లో అనమాట. మీకు ఇన్ ఫ్యూచర్ చూపిస్తాను వేసుకున్నప్పుడు. ఇప్పుడైతే నేను వెళ్ళిపోతున్నాను. అదిగో నా చేతిలో ఉంది కదా అదే చున్నీ. చెప్పాను కదా 300 చెప్తే 250కి బార్గెన్ చేసి తీసుకున్నానని. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అండ్ యూస్ఫుల్ అనుకుంటున్నాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మోస్ట్లీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. అండ్ మీరు కూడా తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ శిల్పారామం కూడా ఎవరైనా చూడలేదు అంటే విజిట్ చేయండి. పిల్లలతో చాలా బాగుంటుంది, పిల్లలకి మంచి ఆటలు ఆడిపించడానికి అండ్ మీకు పెద్దవాళ్ళకి వాకింగ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. సో నేను అవుట్ గేట్కి వెళ్ళకుండా ఇన్ గేట్కి వెళ్ళాను, అదే చూపిస్తున్నాను ఇక్కడ. సో అది ఇప్పుడు నేను బయటికి వెళ్ళిపోతున్నాను. అండ్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. ఎవరైనా కొత్తగా చూసుంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా మంచి వీడియోతో కలిసే వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.